వెల్కమ్ టు వెంకటేష్ స్టడీ సర్కిల్. ఈ మధ్యన ఒక వార్త విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. రైల్వేకి సంబంధించినటువంటి టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3కి సంబంధించి పోస్టుల సంఖ్యను 9,144 నుండి 30,365కి పెంచినట్లుగా ఆ సర్క్యులేట్ అవుతున్నటువంటి వార్తల సారాంశం. ఎక్కువగా నార్త్ ఛానల్లో నిజమే అన్నట్టుగా ప్రసారం చేశాయి. నేను చూశాను ఒక వీడియో. అది ఫేక్ అమ్మ. రైల్వే అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. ఏఎల్పికి సంబంధించి అయితే పెంపు జరిగింది, అఫీషియల్ నోటీస్ వచ్చింది. కానీ ఈ టెక్నీషియన్ మాత్రం ఫేక్, అది నమ్మకండి. అయితే పెంచినా పెంచకపోయినా 9,144 పోస్టుల్లో ఒక పోస్టు నీదే అని చెప్పి ప్రిపరేషన్ మొదలెట్టండి, కష్టపడండి. ఎవరైతే ఆంధ్ర తెలంగాణలో స్టూడెంట్స్ ఉన్నారో, రైల్వే కోసమే ప్రత్యేకంగా ప్రిపేర్ అవుతున్నారో వారు ఈ టైంలో చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఏపీలో ఇప్పుడు డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ 16,000కి పైగా పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ త్వరలోనే ఇస్తారు. మరి డిఎస్సి ఎవరైతే బీఈడి డైట్ చదివిన వాళ్ళు ఉంటారో వాళ్ళు డిఎస్సి పైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తారు, రైల్వేకి సంబంధించి ప్రిపేర్ అవ్వరు. అదేవిధంగా ఇప్పుడు కానిస్టేబుల్కి సంబంధించి ఆల్రెడీ ప్రిలిమ్స్ అయిపోయింది, ఓకేనా. వారికి సంబంధించి కూడా ఏమైనా క్లియరెన్స్ కనుక వచ్చింది అనుకోండి, వాళ్ళు కూడా కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతారు. అదేవిధంగా ఎస్ఎస్సికి సంబంధించినటువంటి స్ట్రీమ్ వాళ్ళు ఎస్ఎస్సికి చదువుతారు. అదేవిధంగా జీడీకి సంబంధించినటువంటి పోస్టుల సంఖ్య పెంచాడు కాబట్టి, ఓకేనా, ఆ స్ట్రీమ్కి సంబంధించిన వాళ్ళు ఆ స్ట్రీమ్లో చూస్తారు. అంటే రైల్వే ప్రిపేర్ అవుతున్న వారు మాత్రమే రైల్వే మిగులుతారు. కాబట్టి మీకు పోటీ తగ్గుతుంది. అట్ ది సేమ్ టైం తెలంగాణలో కూడా అంతే సిచ్యువేషన్. అక్కడ కూడా వరుసగా నోటిఫికేషన్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు డిఎస్సి సంబంధించి కొందరు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. కాబట్టి గట్టి పోటీ రైల్వేకి సంబంధించి ఎప్పుడైనా సరే, ఒకటి ఎస్ఎస్సి, రెండోది డిఎస్సి వాళ్ళంటే మీకు ఎక్కువగా కాంపిటీషన్, ఓకేనా. మరి ఆ డిఎస్సి వాళ్ళు సైడ్ అయిపోతున్నారు కాబట్టి మీకు కొంతవరకు ఆంధ్ర తెలంగాణలో ఎవరైతే రైల్వే పరీక్ష ప్రిపేర్ అవుతున్నారో సికింద్రాబాద్ బోర్డు పరిధిలో వాళ్ళకి కొంతవరకు పోటీ తగ్గినట్టే. కాబట్టి ఈ తక్కువ పోటీలోనే కనుక జాబ్ కొట్టకపోతే తర్వాత కష్టమైపోద్ది అనమాట. కొంచెం విశ్లేషించండి, ఆలోచన చేయండి మీరు కూడా, ఓకేనా. అదేవిధంగా పేపర్ ప్యాటర్న్ కూడా మారేటువంటి అవకాశాలు ఉంటాయి, ఓకేనా. మారేటువంటి అవకాశాలు ఉంటాయి. క్లియర్. అది టఫ్గా రావచ్చు, ఈజీగా రావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్లు అనేటువంటివి పక్కన పెట్టుకొని చదివితే మంచిది. లేదు నేను టెక్స్ట్ బుక్లు చదవలేను బాబు అనుకున్నప్పుడు ఏదైనా మంచి ఇన్స్టిట్యూషన్ ఉంటాయి, జాయిన్ అయిపోతే మంచిదనమాట, ఓకేనా. మంచి ఇన్స్టిట్యూట్ జాయిన్ అయిపోతే వాళ్ళే కోచింగ్ ఇస్తారు, చక్కగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది, ఓకేనా. లేదు ఆన్లైన్లో వింటారనుకుంటే మన వెంకటేష్ స్టడీ సర్కిల్ యాప్లో ప్రజెంట్ కెమిస్ట్రీ టెలిమీడియంకి సంబంధించి అయితే మాత్రం కంప్లీట్గా కోర్స్ అయినటువంటిది అప్డేట్ చేసి ఉంది. అంటే నేను రీసెంట్గా లాస్ట్ మంత్ కోర్స్ చేయడం జరిగింది. దాని ఆఫర్ కూడా ఇప్పుడు ఇస్తున్నాను నేను. 149 రూపీస్ 3 months వ్యాలిడిటీ. ఈ ఆఫర్ ఇంకో 3 days ఉంటుంది, తర్వాత తీసేస్తాను. ఇప్పటి వరకు కాస్ట్ ఎక్కువ ఉంది, ఇప్పుడు తగ్గిస్తున్నాను మీకోసమే. అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈపీడిఎఫ్లు ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం కెమిస్ట్రీ ఈపీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంది. అదేవిధంగా తెలుగు మీడియం ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈపీడిఎఫ్లు కూడా యాప్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి కావాల్సిన వారు తీసుకోండి. మీకు నచ్చితేనే ఈ ఫ్రీ వీడియోలు చూడండి, నచ్చితేనే కొనండి, తర్వాత మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్ని ఎప్పటిలాగే ఆదరించాలి, ఎప్పటిలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ వెంకటేష్ సార్.